హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఇది ఊరి పేరు ఏంటన్నా? మాచర్ల గ్రామం, విలేజ్ పేరు మాచర్ల మండలం విలేజ్. ఈ స్టేజ్ పేరు ఏంటి? ఇక్కడ కొత్తపల్లి జంక్షన్, మాచర్ల మండలం, పల్నాడు జిల్లా. ఇక్కడ అయితే పత్తి అనేది ఎవరైనా రోహిణి కార్తీలో సాగు చేస్తారు, కానీ రోహిణి కార్తీ కంటే 15 రోజుల ముందే ఇక్కడ సాగు చేసిండు. చేను ఎలా ఉంచుతున్నాడు, ఇప్పటికి కూడా స్టార్ట్ అయింది. ఈరోజు వచ్చేసి 24 జూన్ 24, 2024 ఇయర్ ఇది. అయితే ఇంత ముందు ఎక్కడ వచ్చినా చేలు చిన్న ఉండే, కానీ ఇక్కడ న్యూజివీడ్ వాళ్ళ సీడు చాలా బాగుంది. దీన్ని వాటర్ కట్టి సాగు చేసారు. అన్న, మీరు ఇది అప్పటికి వర్షాలకే నాటిరా? వాటర్ కట్టే మొలిపించిరా? మొక్కల్ని మొలిపిరా? ఇది ఎకరా ఎంత వస్తుంది అన్న? ఎకరం 18 గంటలు వస్తుంది అన్న. ఇక్కడ 18 గంటలు వస్తుంది. మీ సైడు 18-20 వరకు వచ్చేస్తుంది కదా. ఇది నల్లరేగడ్లు కదా, నల్లరేగడ్లు కాబట్టి 20 వరకు వస్తాయి అంటారు. ఇప్పుడు మీరు నాటే విధానం ఎట్లన్నా వన్ సైడ్ నాటారు కదా, టూ సైడ్ లేదు కదా? ఇది వన్ సైడ్. ఇది నీళ్ళు చాలా ఉన్నాయి, వీళ్ళు వన్ సైడ్ నాటారు. రోహిణి కార్తీ కంటే ముందు వేసినా కానీ పత్తి అనేది వస్తుంది. చాలామంది రోహిణి కార్తీలే వేస్తారని అనుకుంటారు. వాటర్ సోల్ అంటే రోహిణి కార్తీ ముందే వేయచ్చు, వేసి పంటలు పండించుకోవచ్చు. రోహిణి కార్తీని వేయాలని ఏం లేదు. రోహిణి కార్తీ కంటే ముందు వేసిన వాళ్ళది. ఇప్పుడు ఆంధ్ర సైడ్, ఇది ఆంధ్రాకి వచ్చేసినాం మనం. పల్నాడు జిల్లాలోనే చేను అనేది ఇంత ఎత్తుంది. ఇప్పటికి కూడా స్టార్ట్ అయింది, మొకాలం అంటే అయింది చేను. ఇప్పుడు మీరు అంతకంటే హైయెస్ట్ తీసిన పంట ఉందా అన్న? ఉందన్న. ఎంత తీసిరన్న? 17 క్వింటాల నుంచి 20 దాకా తీసినాను. 20 తీసిరా? 20 తీస్తారు కదా. ఏరియా ఇప్పుడు రేట్ ఏం పోతానా? ఇది న్యూజివీడ్ కదా పత్తిది, సీడు మంచి సీడ్ కదా, పేరున్నది. రేట్ ఏం పోతుంది ఇక్కడ? కాటన్ 8,000 7,000 నుంచి ఉందన్న. 7,000 నుంచి ఉంది. మొత్తం ఎన్ని ఎకరాలు ఇస్తున్నాం అన్న? ఇది 4 ఎకరాలు. 4 ఎకరాలు అంటే మిగతా పెట్టలేదు ఎందుకన్నా? ఇదే పెట్టారు. మిరప కొంచెం అన్న. మీరు మిరప పత్తినా ఇక్కడ వేసేది? మిరప పత్తి. వేరే పంటలు వేరు? ఓన్లీ పత్తి మిరప. కొంతమంది ఏమో కంది కూడా వేస్తారు. కంది ఉడుకు. మీరు ఇన్ని సంవత్సరాల సంది ఇంత స్పీడ్ వేస్తారు కదా ముందే. ఇప్పుడు మా తెలంగాణ ఏరియా అయితే రోహిణి కార్తీ తర్వాతనే పత్తి వేస్తారు. రోహిణి కార్తీ కంటే మీరు 15 రోజులు ముందు వేస్తారు. ఇప్పటికి ఇది 2 నెలల చేను. ఇది 2 నెలల చేను కాబట్టి మీరు ఇట్లా వేసినప్పుడు మీకు పంట ఎక్కువ వచ్చిందా, లేకపోతే వెనకసిరి రోహిణి కార్తీలు వేస్తే పంట వేస్తేనే ఎక్కువ వస్తుంది? ఇట్లా వేస్తేనే వస్తుంది కదా. ఈ పంట కాలం ఇప్పుడు దీన్ని కాటన్ తీసిన తర్వాత ఎన్ని రోజులు ఉంటానా? ఇప్పుడు చేను తీసిన తర్వాత దసరా వరకు చేను మళ్ళీ తీసేస్తారా? దసరా వరకు ఉంటుంది. దసరా వరకు తీసేసి మిరప నాటుతాం. మళ్ళీ దీంట్లో యథావిధిగా మిరప నాటేస్తారు. మళ్ళీ మిరప కందో ఏదో ఒకటి నాటేస్తారు. అంటే పంటలు అనేది 2 పంటలు సేఫ్ ఉంటుంది. 2 పంటలు ముందే ముందు వేసుకుంటే 2 పంటలు సేఫ్ ఉంటాయి. ఇంకోటన్నా, ఇప్పుడు అప్పటికి మనం మొలిపించినప్పుడు బాగా ఎండ సీజన్ కదా, మీరు దీన్ని బట్టి చూస్తే మీరు ఎప్పుడు నాటారంటే ఏప్రిల్లో నాటారు విత్తనాలు ఇవి. ఏప్రిల్లో నాటారు కదా. ఏప్రిల్లో బాగా ఎండ ఉంటుంది కదా, ఎండకి మొలుస్తుందా? ఎండకి మొలుస్తుందా? మొలుస్తుంది అన్న. వాటర్ కడితే మొలుస్తుంది. దగ్గర మనకు వాటర్ ఉన్నాయిగా, దగ్గరగా ఇస్తాం. ఇప్పుడు మీరు వన్ సైడ్ ఉంది కదన్న సాలు, కలుపు పడదా ఇది ఈ ల్యాండ్ మీకు? పట్టదన్న. అరకదోలుతాం. అరకదోలినా కానీ ఇప్పుడు చెట్ల మధ్య పీకేస్తారు. ఇప్పుడు వరకు ఎన్నిసార్లు పీకిరన్నా? ఒకసారి బీకా 2 సార్లు అరకదోలేరు. మళ్ళా కలుపు వస్తుందా అంటావా? ఇది వస్తుందా? రేగడి పొలం కాబట్టి ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుంది? రేగడి పొలం తక్కువ వస్తుంది కదా కలుపు. ఇది ఫ్రెండ్స్, ఇది అయితే మనం చాలామంది రైతులు ఏం చేస్తారంటే రోహిణి కార్తీలు వేస్తేనే పంట వస్తా అనే ఒక అపోహ ఉంది. రోహిణి కార్తీలు వేయడం అనేది కాదు, అంతకంటే ముందు వేసినా వస్తుంది. వీళ్ళ లెక్క చూస్తే రోహిణి కార్తీ కంటే ముందు కుర్తిని కార్తీలనే వేసారు. కుర్తిని కార్తీ కంటే ముందే వేసారు వీళ్ళు. ఇప్పటికీ 15 రోజులు అయ్యి చేనేసి. దాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. ఇది ఏప్రిల్లో నాటిరు ఈ మొక్కల్ని. ఏప్రిల్లో విత్తనాలు నాటిరు, ఆల్రెడీ నీళ్ళు కడితే మొలిచింది. ఇది ఆధునికేసిన పంట కాదు. ఎప్పుడైతే విత్తనాలు నాటిరో నీళ్ళు బాగున్నాయి. నీళ్ళున్న రైతులు ఎవరైనా ట్రై చేసుకోవచ్చు. ఈ విధంగా వీళ్ళు ట్రై చేశారు, సక్సెస్ అయ్యారు. దసరా వరకు చేను మళ్ళీ తీసి పడేసి మళ్ళీ వేరే మిర్చి కానీ కంది కానీ వేసుకుంటారంట. అదే మన తెలంగాణ ఏరియా అయితే దసరా వరకు పత్తి చేను పండించుకొని తీసేసుకొని తర్వాత మనం అక్కడ వేరుశెనగ వేస్తాం కాబట్టి, బుడ్డలు వేస్తాం కాబట్టి బుడ్డలు అక్కడ వేసుకోవచ్చు. ఇకపై రైతులు ఎవరంటే అడ్వాన్స్ ఆలోచించి ఈ విధంగా చేసుకుంటే
మనం ఏప్రిల్లో ఎప్పుడైతే విత్తనాలు నాటుకుంటామో చేను పెద్ద అయిపోతుంది, దసరా వరకు పంటకాలమే అయిపోతుంది. పంటకాలం అయిపోయిన తర్వాత మనం దసరా తర్వాత మళ్ళీ వేరుశెనగ వేసుకుంటే 2 పంటలు అల్లిగా తీసుకోవచ్చు. ఆంధ్ర సైడ్ అనేది పంట అనేది ఇక్కడ పత్తి మిర్చి వేస్తారు, మన ఏరియా పత్తి బుడ్డ వేస్తారు, పల్లి వేస్తారు. కాబట్టి ఇకపై రైతులు ఎవరంటే ఈ విధంగా ఆలోచించండి. నేను నా ఓన్ పొలం ఉడకంగా ఈ విధంగా నెక్స్ట్ టైం ట్రై చేస్తా. వాటర్ ఉన్నాయి కాబట్టి ట్రై చేసి ఆ విధంగా ముందుకెళ్తే ఇంకా రైతులు ఇంకా ఫైనాన్షియల్గా ఎదిగే అవకాశాలు ఉంటుంది. వెనకటి కాలం ఇవ్వకుండా కొత్తగా ఆలోచించి చేసుకుంటే మనం ముందుకు వెళ్ళిపోతాం. 2 పంటలు అనేది ఈజీగా తీసుకోగలుగుతాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.